సింగరేణిలో ఎన్నికల శంఖారావం మోగింది. 11 డివిజన్లలో 39,968 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 5 గంటలకు ముగియనున్నాయి. బెల్లంపల్లి రీజియన్లో 31 పోలింగ్ కేంద్రాలలో 170 మంది సిబ్బంది విధులు నిర్వహించగా 14,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. శ్రీరాంపూర్ గని వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ఏర్పాట్లు చేశారు సెంట్రల్ లేబర్ కమిషన్ అధికారులు. ఏదైతే గత 4 ఏళ్లుగా వాయిదా పడుతున్నటువంటి సింగరేణి ఎన్నికలు అయితే ఎట్టకేలకు ఈ రోజు అయితే జరగనున్నాయి. దాదాపుగా 6 జిల్లాల్లో 11 డివిజన్లో విస్తరించున్నటువంటి సింగరేణి బొగ్గు బావుల్లో 84 కేంద్రాల్లో దాదాపుగా 39,000 పైచీలకు సింగరేణి కార్మికులు అయితే వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి మనం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పి గని వద్ద ఉన్నాం. దాదాపుగా బెల్లంపల్లి రీజియన్లో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారుగా 14,000 పైచీలకు సింగరేణి కార్మికులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. ఏదైతే నిన్న డిస్ట్రిబ్యూట్ పాయింట్ నుంచి వచ్చినటువంటి పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కావాల్సినటువంటి అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే సిద్ధం చేసి అయితే ఇటు పోలింగ్ జరిగించడానికి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసి ఇటు సింగరేణి కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మన ప్రస్తుతానికి మనం పోలింగ్ కేంద్రం 4 దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి పీఓ గారు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ పోలింగ్ బూత్ నెంబర్ 4లో ఎంతమంది సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు? పోలింగ్ బూత్ వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సింగరేణి కార్మికులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? 706 ఓటర్స్ ఉన్నారు. దీనిలో 706 ఓటర్స్ ఉన్నారు. ఈ నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఓటు 200 వేస్తారు. మిగతా షిఫ్ట్లు వాళ్ళు వేస్తారు. సెకండ్ షిఫ్ట్ వాళ్ళు పోలింగ్ బూత్లో ఈ 4 నెంబర్లో మొత్తం అన్ని ఏర్పాట్లు బాగానే చేశారు. తర్వాత 144 సెక్షన్ ఉన్నది కాబట్టి 100 మీటర్స్ దూరంలో వాళ్ళ వేరే వాళ్ళు ఎవరు ఉన్నది ఎలాంటి సింబల్స్ పెట్టుకొని ఈ మైనర్స్ వాళ్ళు ఓటర్స్ రావద్దని మనం దాదాపు ఏదైతే ఎన్నికలకు సంబంధించి సింగరేణి కార్మికులు ఎవరైతే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఎటువంటి గుర్తింపు కార్డును మీరు ఎలో చేస్తున్నారు? వాళ్ళ ఐడెంటిటీ కార్డు, పర్సనల్ జాబ్ ఐడెంటిటీ కార్డు, లేదా ఎవరైనా ఐడెంటిటీ కార్డు లేకపోతే ఆఫీసర్ అప్పటికప్పుడు ఒక వాళ్ళ అథారిటీ వాళ్ళు లెటర్ ఇస్తున్నారు ఐడెంటిటీ కార్డు. దాదాపు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి? అనంతరం మీరు ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు ఏదైతే బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించనున్నారు? 7 నుంచి 5 వరకు ఉన్నది పోలింగ్ది. 5 తర్వాత 6 లోపల మేము సింగరేణి ఓఏ క్లబ్లో మేము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు. మీ ఎన్నికలకు సంబంధించి ఒక్కో సెంటర్కి ఎంతమందిని కేటాయించారు? ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఇక్కడ? పిఓ, ఏపీఓ, 3 ఓపీఓ, మొత్తం 5 స్టాఫ్లు ఉన్నాయి. 5 స్టాఫ్లు పోలింగ్ సిబ్బంది మొత్తం 5. చూడొచ్చు ఏదైతే ఇటు బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి 3 ఏరియాలకు సంబంధించి బెల్లంపల్లి, మందమరి, శ్రీరాంపూర్ ఈ 3 ఏరియాలలో దాదాపుగా 170 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొని ఉండగా దాదాపుగా 14,000 పైచీలకు సింగరేణి కార్మికులు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు. దాదాపుగా మొదటి నుంచి కూడా ఇటు ఏదైతే టీబీజీ కేసు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్లో ప్రధాన పోటీ ఉంటుందనుకున్నప్పటికీ కూడా ఏదైతే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇటు టీబీజీ కేసు సంఘం డీలా పడిపోవడం, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇటు 6 జిల్లాల్లో విస్తరించున్నటువంటి ఏరియాల్లోనైతే అసెంబ్లీ సెగ్మెంట్లో పూర్తి స్థాయిలో ఓటమి పాలు చెందడంతో అయితే టీబీజీ కేసు అయితే కనుమరుగైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పోటీ మాత్రం ఇటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యలో ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇటు సింగరేణి కార్మికులకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లను అయితే సిద్ధం చేశామనేసి ఇటు సింగరేణి అధికారులతో పాటు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి పీఓ చెప్తున్నారు. ఖచ్చితంగా సింగరేణి కార్మికుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలంటే తనకు సంబంధించిన వాటి ఎంప్లాయీ ఐడి కార్డు తీసుకొని రావాలి. లేదనుకుంటే అత్యవసరమైతే స్థానికంగా గనిపైన ఉన్నటువంటి అధికారులు సిగ్నేచర్ చేసి ఇస్తే వారిని కూడా ఎలో చేసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేశామనేసి ఇటు మనకు ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీరాంపూర్ ఏరియా నుండి.